As the year 2024 comes to a close, we at RK Sketchwood take a moment to look back on the incredible journey we have had in 2024. This year has been a milestone in so many ways, from new beginnings to unforgettable moments. Let's relive the highlights of this extraordinary year. So, let's recollect some memories of the events we have accomplished in 2024. And now, the most awaited and beautiful moment of 2024. A highlight of 2024 was celebrating the birthday of our visionary leader, Managing Director RK Sir. It was a day filled with joy, gratitude, and team spirit.
This year, we had achieved a milestone sales and celebrated our achievements with pride. Our commitment to quality and excellence was acknowledged in many ways. Celebrating culture and traditions is as important to us as our work at RK Sketchwood, where every festival brings us closer as one family. Start. None of this would be possible without the trust of our valued clients. A short testimonial video from one of our clients from Prajaga Interiors. Namaste sir, welcome to RK Sketchwood. Namaste Adi, na peru Dinesh, maadi Prajaga Interiors. Sir, meeki showroom ఎట్లా తెలిసింది సార్? నాలానే ఇంకా చాలా మంది ఇంటీరియర్ ఫీల్డ్స్ వాళ్ళు ఇక్కడ మెటీరియల్ తీసుకున్నట్టు తెలిసింది అండ్ ఆన్లైన్లో చెక్ చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో నేను అందుకే డైరెక్ట్గా షోరూమ్ విజిట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్ సార్. మీరు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తారు, దాంతోపాటు రిఫర్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. చాలా షూర్ అండి, నేను మా ఫ్యూచర్ ప్రోడక్ట్స్ కూడా మెటీరియల్ తీసుకుంటాను, రిఫర్ కూడా చేస్తాను. ఇంకొకటి అండి, ఇక్కడ అన్ని మెటీరియల్ దొరుకుతాయి. ఫ్రమ్ ప్లైవుడ్ నుంచి లామినేట్స్ అన్ని ప్రతి చోట తిరగకుండా అన్ని మెటీరియల్స్ ఇక్కడే దొరుకుతాయి. RK Sketchwood. Another architect, Mr. Vaman, has also given his feedback. Welcome to RK Sketchwood. Okay. Your good name? My name is Vaman. I am an architect. Okay. సార్ ఇది ఫస్ట్ టైం వస్తున్నారా, ఇంతకు ముందు కూడా వచ్చారా మా షోరూమ్? మేము ఒక 6 months నుంచి ట్రావెల్ అవుతున్నాము ఓకే ఈ షోరూమ్కి. ఓవరాల్గా మా షోరూమ్ మీరు ఇచ్చే రివ్యూ ఫైనల్గా 5 స్టార్కి 4.5 ఇస్తాం, 5కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Next comes few clients from Kadapa who felt that laminates could be interesting to be selected here. హలో సార్, వెల్కమ్ టు RK Sketchwood, అవర్ షోరూమ్. హాయ్ సార్. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే సార్, ఇది మా షోరూమ్ ఎలా తెలిసింది మీకు? మేము యాక్చువల్లీ గూగుల్లో చెక్ చేసామండి. ఓకే అండి. వెళ్ళే దారిలో కూడా మేము సర్చ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక 3-4 షాప్ అడిగాము. అందరూ చెప్పారు ఇక్కడ RK Sketch షోరూమ్ ఉందని. అక్కడ రీసెంట్ టైమ్స్ లో బాగా సేల్స్ ఉంది, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా అన్నారు. మేము వెతికే దాన్ని కూడా కొన్ని చూసాము, ఎక్కడ లేదు. ఇక్కడ వచ్చి చూసామండి, చాలా టైప్స్ ఆఫ్ లామినేట్స్ అండి మీ రిక్వైర్మెంట్? అక్రాలిక్ లామినేట్స్. అక్రాలిక్ మీ ఓన్ హౌస్? అవునండి. ఓకే సార్. మేము యాక్చువల్లీ కడప నుంచి వచ్చాము. ఓకే సార్. మేము కడప నుంచి వచ్చి ఇక్కడ వాటి కోసమే వచ్చాము యాక్చువల్లీ ఇక్కడికి. ఓకే. వచ్చి రీసెంట్ గా మార్నింగ్ నుంచి చెక్ చేస్తున్నాము, గూగుల్లో కూడా హై రేటింగ్స్ ఉన్నాయి చూసాము. గూగుల్లో సెర్చ్ చేసి వచ్చారా? అవునండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏంటంటే కలర్స్ లో కూడా లామినేట్ చాలా బాగున్నాయి, ఓకే సార్, చాలా బాగున్నాయి. ఓకే సార్ అనిపించింది అనమాట. ఓకే, హాల్ వరకు మనం ఇట్లా టీవీ యూనిట్స్ కొన్ని G+1 G+2 మీకు ఇంటీరియర్స్ ఏమైనా కావాలంటే కూడా మేము చేస్తాము. మీ ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ కూడా రెఫర్ చేయండి మా షోరూమ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Finally, an interior, Mr. Virendra, also
gave his valuable feedback. హాయ్ వీరేంద్ర గారు వెల్కమ్ టు ఆర్కే స్కెచ్వుడ్. థ్యాంక్ యూ మా షోరూమ్ ఎలా తెలిసింది సార్ మీకు? సార్. బయట రివ్యూస్ అది చూసాం సార్. ఓకే అండి. మార్కెట్లో విన్నాము. ఓకే సార్. సో ఫస్ట్ ట్రయల్ నేను 5 days ముందు ఇచ్చాను. ఓకే సార్. కలెక్షన్ చూసాం. సిన్స్ 5 years నేను నెవర్ స్టాప్ హియర్. ఓకే సార్. ఎలా ఉంది సార్ మా కలెక్షన్? ఎలా ఉంది లామినేట్స్? వెరీ ప్రీమియం ఇనఫ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్సటైల్, అంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు లామినేట్స్ అందరి దగ్గర ఉంటాయి, అక్రిలిక్స్ ఉంటాయి, వెనియర్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ కలెక్షన్స్ షుడ్ బి ఇంపార్టెంట్ కదా. అవుట్ ఆఫ్ 5 మీరు మాకు ఇచ్చే రేటింగ్ ఎంత? 5 అండి. 5 to 5. నో థింకింగ్ ఆన్ ఇట్. 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఆర్కే స్కెచ్వుడ్. Hi everyone, whomever is looking for laminates, acrylics, lures, different designer laminates and plywood as well. ఒక క్వాలిటీ ప్లైవుడ్ ఏది కావాలన్నా వన్ స్టాప్ సొల్యూషన్. ప్లీజ్ విజిట్ ఆర్కే స్టోర్. To strengthen our bond as a team, we ventured on several outings this year. These moments help us unwind and connect outside the office, creating memories that will last a lifetime. Pushpa 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 Birthdays are not just personal milestones, they are a reminder of how each team member contributes to our shared success. Throughout the year, we celebrated the birthdays of our incredible team members who made RK Sketchwood what it is today. Our team shares 2024 highlights, 2025 resolution and heartfelt New Year wishes. హాయ్ సార్, కిరణ్ సార్. హాయ్ సార్. ఓకే. 2024లో యువర్ బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ సార్? నా పర్సనల్ లైఫ్లో 2024లో బెస్ట్ మూమెంట్ అంటే నేను బైక్ కొనుక్కున్నప్పుడు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2024లో ఆఫీస్లో మీరు చూసిన బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? బెస్ట్ మూమెంట్ ఆఫీస్లో అంటే మా కొలీగ్స్తో పుష్ప 2 మూవీకి వెళ్ళినప్పుడు ఐనాక్స్లో, అశోకమాల్. అండ్ ఆల్సో 2025లో మీరు పర్సనల్గా ఏమైనా పర్సనల్గా అంటే ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలండి. అండ్ ఆఫీషియల్ గ్రోత్ అంటే సేల్స్ బాగా ఇంప్రూవ్ చేయాలి. హైయెస్ట్ సేల్ రికార్డ్ అనేది మేము రీచ్ అవ్వాలి. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ 2025. హాయ్ చరణ్, చెప్పండి. ఒక చిన్న బైట్ కావాలి మీ దగ్గర నుంచి. 2024లో బెస్ట్ మూమెంట్ ఏంటి మేడం మీ లైఫ్లో? లైఫ్లో అంటే ఏం లేదు, రీసెంట్గా మా పాప బర్త్డే సెలబ్రేషన్. నాకైతే గాయత్రి మేడం? నాకు మేము టెంపుల్కి వెళ్ళాము, అరుణాచలం, అదొకటి. ఓకే, ఆఫీస్లో ఏం చూసారు మేడం బెస్ట్ మూమెంట్? ఎంజాయ్ చేసిందంటే ఆర్కే సార్ బర్త్డే ఒకటి, దివాళీ ఒకటి బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా ఎంజాయ్ చేస్తాం. అది మిస్ అయ్యాను. నెక్స్ట్ 2025లో మీరు ఏమన్నా రెజల్యూషన్ తీసుకున్నారా ఇయర్ని? ఆఫీస్ రిలేటెడ్ అయితే ఫస్ట్ మా సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ రికార్డ్ని మేము బ్రేక్ చేయాలి. అది మా మెయిన్ రెజల్యూషన్. యాక్చువల్లీ ఈ ఇయర్లో కూడా బ్రేక్ చేసాం. ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రేక్ చేయాలి, కొంచెం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వెయిట్ చరణ్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. సార్. హాయ్ చరణ్, చెప్పు. We want small bite. యా, చెప్పు. 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి సార్? మై శ్రావణి. మ్యారేజ్ అయిందా సార్? అవునవును. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇన్ ఆఫీస్ అయితే ఏం చెప్తారు బెస్ట్? ఆఫీస్లో బెస్ట్ మూమెంట్ వచ్చేసి దసరా సెలబ్రేషన్స్ అండ్ ఆర్కే సార్ బర్త్డే. 2025లో ఏమైనా రెగ్యులేషన్ తీసుకున్నారా? లేదు, ఇంకా తీసుకోలేదు. మన ఆఫీస్ పర్పస్ వచ్చేసి హైయెస్ట్ సేల్ చేయటం. థ్యాంక్ యూ. మీకు, మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెయిట్ సతీష్. హాయ్. ఒక చిన్న క్లిప్ కావాలి. ఓకే. ఏంటంటే 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు సతీష్? 2024లో బెస్ట్ మూమెంట్ అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను.
అదొక బెస్ట్ మూమెంట్. అండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి నేను ఆర్కే స్కెచ్వుడ్లో ఎంప్లాయీలా జాయిన్ అయ్యాను. అదొక సెకండ్ బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. కంగ్రాచులేషన్స్ సతీష్ అండ్ వెల్కమ్ టు ఆర్కే స్కెచ్వుడ్. అండ్ 2025లో రెవల్యూషన్ ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నాను. కంపెనీ గ్రోత్లో నేను కూడా ఒక ఎఫిషియెంట్ పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. హాయ్ లిఖితా మ్యామ్. హాయ్ చరణ్, చెప్పండి ఎలా వచ్చారు? మ్యామ్ ఒక చిన్న హెల్ప్, ఏంటంటే ఒక చిన్న బైట్ కావాలి నాకు. ఓకే. 2024లో యువర్ బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి మ్యామ్? బెస్ట్ మూమెంట్స్ వచ్చేసి ఒక మంచి పర్సన్తో మ్యారేజ్ అవ్వడం. ఇంకొకటి థ్యాంక్ యూ అండి. ఇంకొకటి వచ్చేసి ఆర్కే స్కెచ్వుడ్ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ అవ్వడం. ఓకే. 2025లో మీరు ఏమైనా రెగ్యులేషన్ తీసుకుంటున్నారా? నా సైడ్ నుంచి నా వర్క్లో బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఓకే. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హాయ్ స్వాతి మ్యామ్. హలో. ఒక చిన్న బైట్ కావాలి, ఏంటంటే న్యూ ఇయర్కి రిలేటెడ్గా. ఓకే, ష్యూర్. 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I want to share two moments that happened. First of all, I got my life partner, and second, I got the opportunity to work here. 2025 ని రెవల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? Yes, definitely. I would like to. Next resolution, I want to be punctual and definitely want to be a good employee and a good colleague also. Thank you. Happy New Year to all. హలో, హాయ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 అందరికి. హాయ్ రాము సార్. హాయ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రాజు సార్. హాయ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. చెప్పు చరణ్. హాయ్ సార్. హాయ్. 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? 2024 అనే కాదు కానీ ఆర్కే స్కెచ్లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి ప్రతి డే నాకు బెస్ట్ మూమెంటే. 2025 కూడా కంటిన్యూ అవుతానే హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. 2025లో ఏమన్నా రెవల్యూషన్ తీసుకున్నారా? దాంట్లో బెస్ట్ మూమెంట్ ఒకటి కూడా జరిగింది కదా, 2000 ప్రస్తుతంగా అయితే తీసుకోలే, అవ్వాలని చెప్పి అనుకుంటున్నా బెస్ట్ మూమెంట్స్ ఇందులో కూడా 2025లో కూడా. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ కాంతి బ్రో. హాయ్ చరణ్ బ్రో. ఏం లేదు బ్రో, ఒక చిన్న బైట్ కావాలి. ష్యూర్, ఇద్దాం. దేని ఏంటంటే 2024 ఎండ్కి వచ్చేసాం. అవునా? 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు బ్రో? 2024లో నా బెస్ట్ మూమెంట్ వచ్చి నాకు పాప పుట్టింది. ఈ ఇయర్ అక్టోబర్లో నాకు పాప పుట్టింది. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఓకే. ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు బ్రో? ప్రొఫెషనల్గా అయితే ఇయర్ 2024 స్టార్టింగ్లో, ఐ మీన్ 2023 మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనం హైయెస్ట్ సేల్స్ చేసాం. దట్ ఈస్ ద హైయెస్ట్ సేల్స్ అండ్ దట్ ఈస్ ద ప్రొఫెషనల్గా అది చాలా బాగా అచీవ్ అయ్యాం. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ ప్రొఫెషనల్గా. సెకండ్ మూమెంట్ నాకు ఈ ఇయర్ లాజిస్టిక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్గా సార్ మాకు రివార్డ్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ సెకండ్ పాయింట్గా. ఓకే బ్రో, 2025లో మీ రెవల్యూషన్ ఏంటి? 2025లో నా రెజల్యూషన్ వచ్చి సచిన్ రికార్డ్ని ఎలా అయితే కోహ్లీ బదులు కొట్టాడో 2025లో 2024 రికార్డ్ని మళ్ళీ మనం అదే సేల్స్లో అదే 2025లో మనం బదులు కొట్టాలి. దట్ ఈస్ ద రెజల్యూషన్ ఇన్ మై. అండ్ ఆల్ ఆఫ్ యూ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. బెస్ట్ ఆఫ్ లక్. సరే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సల్మాన్ బ్రో, ఏంటంటే ఒక చిన్న క్లిప్ కావాలి. చెప్పు బ్రో. ఏంటంటే 2024 బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? నా పర్సనల్గా అయితే బాబు పుట్టాడు, అదే ఒకటి బెస్ట్ మూమెంట్ నాది. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో అంటే ఏం చెప్తారు? నాకు లాజిస్టిక్స్ సూపర్ హీరో అనే టైటిల్ వచ్చింది బ్రో. దట్ వాజ్ ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ సేల్ చేసాం. 2025లో రెవల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా సేల్స్ కూడా ఎక్కువ చేయాలని, డిస్ప్లేస్ కూడా ఎక్కువ అవ్వాలని.
హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. ఓకే, మళ్ళీ చెప్పు ఒకసారి. హ్యాపీ న్యూ ఇయర్. డిస్ప్లే అది మంచిగా అవుతుంది. హాయ్ వంశీ అన్న. హాయ్ చన్న. ఏం లేదు, ఒక చిన్న క్లిప్ కావాలి. ఓకే అన్న. ఏంటంటే 2024 ఎండింగ్లోకి వచ్చేసాం. అవును. 2024లో నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారన్న? నా 2024లో నా బెస్ట్ మూమెంట్ వచ్చేసి సార్ దగ్గర నుండి బెస్ట్ డిస్పాచ్ అవార్డు తీసుకున్నాను సార్ దగ్గర నుంచి. అదొకటి. నెక్స్ట్ మా అన్ననే మా వైఫ్కి OnePlus మొబైల్ కొన్నాను అనుకున్నాను, కొనేసి ఇచ్చాను. ఓకే, 2025లో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? 2025లో సార్ దగ్గర నుండి ఇంకా బెస్ట్ గుడ్ విల్ తెచ్చుకోవాలి సార్ దగ్గర నుంచి అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 2025 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఒక చిన్న బైట్ కావాలి. చెప్పండి. ఒక చిన్న బైట్ కావాలి నాకు. ఇస్తాను, చెప్పండి. ఏంటంటే 2024 ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం మనం అందరం. 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? 2024లో బెస్ట్ మూమెంట్ అంటే నేను మా ఆర్కే సార్ దగ్గర జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన దగ్గర జాబ్ జాయిన్ అయ్యాక నాకు లైఫ్ మొత్తం చేంజ్ అయింది, చాలా బాగుంది. ఇది 2024లో నా లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్. ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఐ మీన్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్. అది ఆఫీస్ అంతా కూడా నాకు వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మంచిగా నేను అందరితోనే కలిసి వర్క్ చేసుకోవడం జరిగింది. సో 2024లో నేను కొత్త కాబట్టి వీళ్ళకి ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త కాబట్టి వాళ్ళంతా కూడా నాకు మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. టీం అందరికీ కూడా నేను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2025లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2024లో ఇంకా బాగా వర్క్ చేసి బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అలాగే మా ఎంప్లాయీస్కి కూడా మంచిగా వర్క్లో సహకరించాలనుకుంటున్నాను. నెక్స్ట్ నా తర్వాత రాబోయే కొత్త ఎంప్లాయ్కి కూడా నేను మంచిగా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్, సీను సార్, బైగన్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఒక బైట్ కావాలి నాకు. అరే ఇస్తామండి, తీసుకోండి. చెప్పండి సార్. 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ మూమెంట్ అంటే మన ఆర్కే సార్ బర్త్డే ఉందండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మన ఇంటీరియర్స్ కూడా చాలా బాగా నడిచింది 24లో. తర్వాత ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే మనకు కాటన్ ఇన్ఫ్రా నుంచి ఆర్కే స్టార్ట్ అయింది ఇప్పుడు. అది చాలా మంచి పరిణామం అండి. ఇన్ పర్సనల్ లైఫ్ సార్? ఈ పర్సనల్ లైఫ్ నా పాప ఫంక్షన్ జరిగింది, అది చాలా పెద్దది మెమోరియల్లో. 2025 ఏమైనా రెగ్యులేషన్ తీసుకున్నారా సార్? ఖచ్చితంగానే రెగ్యులేషన్ అంటే ఖచ్చితంగా మన ఆర్కే హోమ్స్ లాంటి కౌంటర్ ఇన్ఫ్రా ఆర్కే హోమ్స్ లాంటి బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చాలా చేయాలి. అండ్ ఇంటీరియర్స్లో కూడా చాలా ముందుకెళ్ళాలి. కొన్ని టాప్ 10లో టాప్ 2 టాప్ 3కి వెళ్ళిపోవాలని నా ఆలోచన. టాప్ 1లోకి వెళ్ళిన ఆశ ఉంటుంది. ఓకే సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరికీ మంచి విజయం జరగాలని కోరుకుంటున్నాం. बाइकन सर, हाय. हाय, आपका 2024 का बेस्ट मोमेंट क्या है सर? 2024 का बेस्ट मोमेंट हमने आरके सर का बर्थडे खूब इंजॉय किया एंड खूब इंजॉय किया एंड बहुत अच्छे से फन मेकिंग पार्टी. ओके, तो अभी का पर्सनल एंजॉय मोमेंट बेस्ट मोमेंट नहीं है सर? है ना. ओके, पर्सनल बेस्ट मोमेंट बोले तो हम अभी एंगेज्ड हो गए हैं ऑलमोस्ट. ओके, कंग्रेचुलेशन. थैंक यू. ओके सर, अभी का 2025 रेजोल्यूशन क्या है सर? रेजोल्यूशन 2025 we will make more project and we will explore the new places. Okay, all the best sir. Thank you for your work. Happy New Year. रमेश सर, हाय. 2024 का बेस्ट मोमेंट ఏంటి సార్ మీకు? 2024లో ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అసలు టాప్ అంటే ఆర్కే సార్ బర్త్డే, తర్వాత ప్లేస్లో ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళడము, దేవస్థానానికి వెళ్ళడము, తర్వాత మా బామ్మ పెళ్ళి కూడా అవ్వడము, ఈ ఇయర్లోనే నేను కొత్త ఫోన్ కూడా చూడడం, ఈ ఫోన్తో తీసిన ఫోటోలు కూడా చాలా బెస్ట్ మూమెంట్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ పిక్ కూడా బెస్ట్ మూమెంటే.
సైట్ విజిట్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. 2025లో మీరు ఏమైనా రెవల్యూషన్ తీసుకున్నారా సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రిటర్న్ ఇప్పుడు చేసిన తర్వాత ఇంకా బెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సార్, లాస్ట్ ఫర్ ద లిస్ట్, సే వన్ టైం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. ఎవరమ్మా? హాయ్ సార్, నా పేరు చరణ్. డిజిటల్ మార్కెటింగ్ టీంలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఏంటంటే ఒక చిన్న బైట్ కావాలి మీ అందరి దగ్గర నుంచి. బైట్ ఇస్తారా సార్ మరి? యా షూర్, తప్పకుండా. ఏంటంటే 2024 ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాను మనం. ఇయర్లో ఏదైతే మనకి హైలైట్స్ జరిగాయో, మనకి బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయో, ప్లీజ్ సార్ మీరు అందరూ మాతో షేర్ చేసుకుంటారా? యా తప్పకుండా. ఓకే సార్. సురేందర్ సార్. యా హాయ్ అండి, సురేంద్ర. నాకు లాస్ట్ 24లో హెల్త్ పరంగా అయినా ఫైనాన్షియల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో 25th కూడా నాకు ఇలా ఇంకా బాగుండాలని అనుకుంటున్నానండి నా పర్సనల్ లైఫ్లో అయితే. సో అది ప్రొఫెషనల్గా అంటారా, నా ఇక్కడ ఉన్న టీం నాకు మంచి టీం అండి. ఇది ఈ టీంతో నేను చాలా ప్రాజెక్ట్స్ ఆన్ టైంలో మేము చేసి ఇచ్చాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టీంతో నేను కంటిన్యూ అయ్యి ఈ స్కెచ్వుడ్ ఫ్యామిలీలో ఉండి ఇంకా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను. వర్క్లో కానివ్వండి, ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇంకా పైకి రావాలనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా 2025లో ఇంకా ఏమైనా బెస్ట్ మూమెంట్స్ చూడాలనుకుంటున్నారు సార్? అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నేను కూడా అనుకుంటున్నా కొన్ని కావాలని. సో అది నెక్స్ట్ ఇయర్ షేర్ చేసుకుందామండి అది జరిగితే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమైనా మాతో షేర్ చేసుకుంటారా? 2024లో బెస్ట్ మూమెంట్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ 2 years అవుతుంది. అదే బెస్ట్ మూమెంట్ ఈ ఫ్యామిలీలో జాయిన్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అలాగే, థర్డ్ ఇయర్ కూడా అలాగే టీంలో కంటిన్యూ మంచి ప్రాజెక్ట్స్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా అచీవ్మెంట్ చేశారా? కంటిన్యూ ప్రాజెక్ట్స్ మంచిగా స్కూల్స్ ప్రాజెక్ట్స్ అన్ని దగ్గర చేసినాం. నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మొహసిన్. హాయ్ సార్. 2024లో బెస్ట్ మూమెంట్స్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారు మీరు? బెస్ట్ మూమెంట్ అంటే ఈ ఫ్యాక్టరీలో వచ్చి 1 year అయింది. ఎగ్జాక్ట్గా 1 year. 1 year కంప్లీట్ అయింది. చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇక్కడ వచ్చాక చాలా నేర్చుకున్నాము. మా టీం వల్ల, మా మేనేజర్ వల్ల చాలా తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకోవాలి. ఇక్కడ ఉండి ఇంకా చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో ఫర్దర్గా కూడా ఇదే టీంతో కంటిన్యూ అవుతుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకా ఏమన్నా అచీవ్మెంట్ చేశారా సార్? అచీవ్మెంట్ అంటే ప్రాజెక్ట్స్లో చాలా తెలుసుకున్నాము. ఏమైతే తెలియదో దాని గురించి తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. సో ప్రాజెక్ట్స్ అయితే మంచిగా కంప్లీట్ చేస్తాము. 2025లో రెవల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? రెవల్యూషన్ అనేది ప్రజెంట్ అయితే ఇంకేం తీసుకోవాలి. రెవల్యూషన్ ఏముంటుందని కెరియర్లో సెట్ అవ్వాలా, ఇంకా తెలుసుకోవాలా, ప్రొఫెషనల్గా మంచిగా సెట్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అర్చన మ్యామ్. హాయ్. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్. ఓకే, మీరు మాతో షేర్ చేసుకుంటారా మేడం 2024లో బెస్ట్ మూమెంట్స్? ఎస్, 2024 స్టడీ కంప్లీట్ అయ్యింది. స్కెచ్వుడ్ మోడల్లో ఒక మెంబర్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. 2025లో మీ రెవల్యూషన్ ఏంటి మ్యామ్? ఈ కంపెనీలోనే ఇంకా కంటిన్యూ అవ్వి ఇంకా వర్క్స్ నేర్చుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హలో, వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. హాయ్ లక్ష్మి మ్యామ్. హాయ్ బా. ఏంటంటే ఒక చిన్న బైట్ కావాలి మేడం. చెప్పమ్మా, దేని గురించి? ఇయర్ ఆల్మోస్ట్ 2024 ఎండింగ్కి వచ్చేసింది. ఏంటంటే 2024లో బెస్ట్ మూమెంట్స్
అండ్ ఆర్కే స్కెచ్వర్డ్లో ఏమేమి జరిగాయి అనేది మాతో షేర్ చేస్తారు మేడం. తప్పకుండా అమ్మా. ఓకే మ్యామ్, చెప్పండి. 2024 బెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్లో ఎన్నో ఏళ్ల నాటి కళ అనమాట. నా సొంత ఇంటి కళ 2024లో నెరవేరింది. ఇది నా పర్సనల్ అచీవ్మెంట్. అండ్ సెకండ్ కంపెనీ రిలేటెడ్గా వచ్చి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ఇయర్ 2024 అని కంపెనీకి కూడా 2024 ది బెస్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేను. మనం చందనవల్లిలో 2 ప్రొడక్షన్ యూనిట్స్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి మోస్ట్లీ. నెక్స్ట్ అట్లనే మనం ఈ 2024లోనే కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాము. ఆర్కే హోమ్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ స్లాబ్ వరకు వచ్చేసాము. అట్లనే ఇక మన మెమరబుల్ మూమెంట్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీ మూమెంట్ మెమరబుల్గానే డిజైన్ చేస్తారు మన ఆర్కే సారు. ప్రతి ఒక్కళ్ళ బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ ప్రతిదీ మెమరబుల్గా డిజైన్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని చూస్తారు. థ్యాంక్ యూ ఆర్కే సార్. అట్లనే కంపెనీ విషయానికి వచ్చేటప్పటికి నాకుగా సపోర్ట్ చేస్తున్న నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా. అందరూ కలెక్టివ్గా వర్క్ చేస్తారు, అంతే కోఆపరేటివ్గా ఉంటారు. మీ కోఆపరేషను ఫ్యూచర్ ఇయర్స్ కూడా నాకు కావాలనని కోరుకుంటూ వచ్చేటప్పటికి నేను మా వారికి మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇటు నా ఆఫీస్ రెస్పాన్సిబిలిటీని అట్లానే ఇంటి రెస్పాన్సిబిలిటీని మేనేజ్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యూచర్ 2025లో కంపెనీ పరంగా వచ్చి మన ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ యూనిట్స్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మంచి సక్సెస్ సాధించాలని, అట్లనే మన టీం అందరూ కలెక్టివ్గా వర్క్ చేస్తూ కంపెనీ గ్రోత్ అట్లనే ఇండివిజువల్ గ్రోత్కి మన గ్రోత్ని మనం డిజైన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ సార్, వెంకట్ సార్. హాయ్ చరణ్, ఏం సంగతి? ఏం లేదు సార్, ఒక చిన్న బైట్ కావాలి. ఓకే. అంటే 2024 ఎండ్కి వచ్చేసాం మనం. ఆర్కే స్కెచ్వుడ్ నుంచి ఏమేమి 2000 ఒక జర్నీ, పార్ట్ ఆఫ్ జర్నీగా మనం ఏమేమి అచీవ్మెంట్ చేసామనేది మీరు కొంచెం షేర్ చేసుకుంటారు మాతో? షూర్ తప్పకుండా చరణ్. 2024 అంటే చాలా హ్యాపీగా అయిపోయిందమ్మా. చాలా మంచి ఇయర్. అండ్ నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ 2024 అంటే నా బర్త్డే. యాక్చువల్గా ఆ రోజు మన ఎండి సార్ నాకు బ్రాండ్ న్యూ కార్ బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. ఇట్స్ ఏ మోస్ట్ మెమరబుల్ అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అది థింక్. దాని తర్వాత మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మన ఎండి సార్ యాక్చువల్గా ప్లైవుడ్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్లో 2024లో. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇంకా చెప్పాలంటే 2024లో మన కంపెనీ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇంకొక స్టెప్ ముందుకేసి ఇంకొక కంపెనీ మనం ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసాము. క్వాంటమ్ ఇన్ఫ్రా ఆర్కే హోమ్స్ అని చెప్పేసి మనం ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అయిపోయి అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాము. అదొక బిగ్ అచీవ్మెంట్ ఈ ఇయర్లో 2024లో. అండ్ దాంతోపాటుగా మనం ఈ ఇయర్లోనే చందనవల్లిలో ఒక 2 పెద్ద ప్రాజెక్ట్స్ మన ఫ్యాక్టరీస్కి సంబంధించి ఆ కన్స్ట్రక్షను ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ 2025 స్టార్టింగ్ నుంచి అక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మనం కంపెనీ వైపు నుంచి. అయితే చాలా బిగ్ అచీవ్మెంట్స్. అండ్ ఇంకేం కావాలి? మనకి ఇంకా 2025లో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మనం కొంచెం ఇంకా బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి. మనం ఇంకా మన ఎండి సార్ మనకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు సేల్స్ పరంగా కానీ, తర్వాత ఇంకా వీటికి సంబంధించి అవన్నీ కూడా మనం అచీవ్ చేయాలి. 2024 కన్నా ఇంకా గొప్పగా ఇంకా మంచి గ్రోత్ మనం తీసుకురావాలి. అండ్ అదొకటి. ప్లస్ మన స్టాఫ్ కూడా చాలా మనకి మంచి లాయల్ అండ్ సిన్సియర్ స్టాఫ్ ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా ఇంకా మంచిగా మనం చూసుకోవటం ఇట్లాంటివన్నీ 2024లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము 25లో. 2024లో అండ్ హ్యాపీయెస్ట్ అండ్ ఎంజాయబుల్ మూమెంట్ ఇంకోటి ఉందండి. అది మర్చిపోయాను నేను యాక్చువల్గా. అంటే ఇదంతా పెట్టకండి. ఏంటంటే సార్ బర్త్డే సెప్టెంబర్ 16th సార్ బర్త్డే. ఆ రోజు చాలా గ్రాండ్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ మెమరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ 2024. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ కూడా అంటే ప్రతిసారి కూడా మన స్టాఫ్ అందరివి కూడా ఎవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళ బర్త్డేస్కి ఆఫీస్లో ఎవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళందరి బర్త్డేస్ కూడా జరుపుకుంటాము. అది కూడా ప్రతి ఒక్కరి బర్త్డే కూడా మాకు అందరికీ హ్యాపీయెస్ట్ మూమెంటే. అందరం చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాము. ఎండి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా 2024 మనకి చాలా మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ని ఇచ్చింది. థ్యాంక్ యూ 2024 అండ్ బాయ్ 2024 అండ్ వెల్కమ్ టు 2025. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 కూడా మనకి మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని, హెల్త్, వెల్త్, పీస్ ఆఫ్ మైండ్తో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్, శ్రీనివాస్ సార్. హాయ్ చరణ్ సార్. ఒక చిన్న క్లిప్ కావాలి నాకు. ఓకే. ఏంటంటే ఆల్మోస్ట్ 2024 ఎండింగ్కి వచ్చేసాం మనం. 2024 జర్నీ ఎలా ఉంది, స్కెచ్వుడ్ మోడలర్లో కానీ ఆర్కే స్కెచ్వుడ్లో కానీ ప్రీలామ్ ట్రేడింగ్లో ఎలా ఉందో కొంచెం బెస్ట్ మూమెంట్స్ అన్ని మాతో షేర్ చేసుకుంటారా సార్? తప్పకుండా. ఓకే సార్, చెప్పండి. 2024లో స్కెచ్వుడ్ మోడలర్ నుంచి మనం 2 కొత్త ప్రాజెక్టులు చేసాము. 2 హోటల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. కైజన్ హోటల్ అని చెప్పేసి హైటెక్ సిటీలో స్టార్ హోటల్ ఒకటి మంచి హోటల్ కంప్లీట్ చేసాము. అలానే అకోయా ఇంటర్నేషనల్ హోటల్ అని చెప్పేసి శంషాబాద్ దగ్గర ఒక 40 రూమ్స్ హోటల్ ఒకటి కంప్లీట్ చేసాము. మనం చాలా వరకు స్కూల్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున స్కూల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. స్కూలుకు సంబంధించిన ఫర్నిచర్స్ కానీ, పిల్లల హాస్టల్ ఫర్నిచర్స్ కానీ, అట్లానే మాడ్యులర్ కిచెన్స్ కూడా పెద్ద మొత్తంలో చేస్తున్నాము. 2024లో మనం కొత్త మిషనరీ కూడా చందనవల్లి ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసాము. 2025 జనవరిలో దాన్ని ప్రొడక్షన్ ప్రారంభించాలని ప్లానింగ్లో ఉన్నాము. సేమ్ ఇంకా సమ్ ఆఫ్ ఏమన్నా ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్ చెప్తారా సార్? బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే మనకు కొత్త స్కూల్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. ఆ స్కూల్స్ అందరికి కూడా మనం ఇన్ టైంలో వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మనకు అచీవ్మెంట్స్ వస్తున్నాయి. మనం ఎంఎఫ్ఎంఏలో మెంబర్షిప్ ఉంది. ఎఫ్ఆర్సీలో మెంబర్షిప్, హైదరాబాద్ మెంబర్షిప్ ఉన్నాము. ఇంకా 2025లో ఇంకా ఏమన్నా మనం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేయాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారా సార్? 2025లో మన కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. మనం టర్న్ ఓవర్స్ కూడా డబుల్ ద టర్న్ ఓవర్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం. అచీవ్ అవుతామని కూడా ఆశిస్తున్నాం. ఆర్కే సార్తో మనం జర్నీ అంతా హ్యాపీగా సాగుతుంది. ఆయన గుడ్ హ్యూమన్ బీయింగు, మంచి ఎవ్రీ మూమెంట్ ఈజ్ మంచి మూమెంటు. ఆయన మంచి ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేస్తున్నాడు. అవన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. స్కెచ్వుడ్ మరి ఆర్కే స్కెచ్వుడ్ ప్రీలామ్ ట్రేడింగ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి కస్టమర్స్కి, శ్రేయోభిలాషులకి, మళ్ళీ మన స్టాఫ్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. Hey, hi, this is Sneha here. The past year of eSpace Interiors, it's been a journey of overcoming challenges and achieving significant milestones. Not only delivered personalized solutions, but also we have met the client expectations and also strengthened the relationships and trust with our satisfied clients. Each challenges has taught us
to think outside the box and push our boundaries. I want to appreciate my entire team of eSpace Interiors. Firstly, Mr. Ramakrishna Garu, Mr. Srinivas, and Kumar, and the entire team of eSpace Interiors. Without them, it wouldn't be possible. And I'm very, very happy that in 2024 we have launched Content Company, and we are into construction now, and we are aiming big. As we step into this new year, I wish you all a year filled with fresh of opportunities, health, wealth, and success. Together, let's make this year masterpiece, and I wish you a very, very happy new year to one and all, and let's make it unforgettable. Thank you and bye-bye. As we wrap up 2024, I am delighted to share the journey and achievements of our RK Group of companies this year. It has been a year of growth, many milestones and new beginnings. 2024 has been a record-breaking year for us, achieving the highest sales since our beginning in 2004. This year, we expanded our operations with the establishment of new manufacturing unit of Sketchwood Modular and a warehouse for Prelam Trading Corporation at Chandanpalli, which is near Shamshabad, spread across 3.5 acres in total area. In this 2024, we also ventured into the real estate sector by name Content Infra, with our first project titled RK Homes, which is quite exactly opposite to our RK Sketchwood showroom. So this RK Homes is a residential project offering luxury 2 and 3 BHK flats. This new endeavor showcases our commitment to diversification and excellence. Yeah, it's a progressive growth. From 2023 to 2024, we have witnessed an impressive and a remarkable growth in terms of sales, service, and product innovation. We have supplied new products that have been well received by all our customers, whose testimonials have truly inspired us to keep pushing boundaries, and more importantly, our customer satisfaction is our biggest achievement. I sincerely thank God for blessing me with a supportive family and a dedicated team. None of this would have been possible without all of you. I want to convey my special thanks to all our colleagues, employees across all the departments of our RK Group of companies. I also strongly believe it's only your hard work and commitment which are the foundation of our success. I sincerely thank God for blessing me with a supportive family and a dedicated team. None of this would have been possible without all of you. I want to convey my special thanks to all my employees across all the departments of our RK Group of companies. I also strongly believe it's only your hard work and commitment which are the foundation of our success. All a very, very happy, healthy and prosperous New Year 2025. Let's keep breaking our own records. ఇంకేం చరణ్, వీడియో ఎడిటింగ్ ఎంతవరకు వచ్చింది? అయిపోయింది సార్, ఆల్మోస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినా. నిన్న నైట్ మేడంది ఆర్కే సార్ది కూడా కంప్లీట్ చేసేసాను. అయితే మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చినట్టయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. బట్ ఇంకేం మిస్సింగ్ ఏం లేదు కదా? అందరూ ఉన్నారు, మనమే లేము సార్. అయ్యో, మనది ఎవరు తీస్తారు మరి? మనకి ఎవరు తీస్తారు చెప్పండి సార్, మనకి మనమే తీసుకోవాలి, తప్ప ఇంకేరేది లేదు. సరే అయితే సరే, మనమే ట్రై చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం. వీళ్ళందరూ చేసిన దానికన్నా ఎంటర్టైన్మెంట్ గా మనం కొత్తగా ట్రై చేద్దాం. ఓకేనా? చేద్దామా? డన్. ఓకే సార్, మనమైతే ఇప్పుడైతే ఇంకా చెప్పాలి. అందరికీతో మనం అడిగాం కదా 2024 లో మీకు ఏంటి మంచిగా జరిగింది, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, అలా నీదేంటి మూమెంట్? నాదైతే సార్ 2024 లో బెస్ట్ మూమెంట్ అంటే రీసెంట్గానే మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే చోటు ఉంటున్నాం, అదొక బెస్ట్ థింగ్. ప్లస్ 2024లో కొంచెం అంటే నేను చాలా ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి
ఇంతవరకు అయితే నాకు ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలేదు. థ్యాంక్ గాడ్. ఐ థ్యాంక్ యూ టు గాడ్. ఇదొక్కటి నేను నాకు 2024లో ఇదొకటి, ప్లస్ నేను ఆర్కే స్కెచ్ వుడ్లో జాయిన్ అవ్వడం నాకు ఒక బెస్ట్ మూమెంట్ సార్. ఇది రియల్గానే చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ, మెయిన్లీ మీ సందీప్ సార్ మీ టీంలోకి రావడం కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మెయిన్ అంటే మా ఎంకరేజ్ చేయడం, నేనున్నా చరణ్ నువ్వు చెయ్యి, నీ ఐడియా చేసి నేను సపోర్ట్ ఇస్తాను అనే మూమెంట్కి వచ్చి నాకు ప్రతి దాంట్లో విషయాల్లో సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదైతే నా 2024లో బెస్ట్ మూమెంట్ అని నేను చెప్తాను సార్. ఓకే, మీ విషయంలో 2024లో బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి సార్? నా విషయం వచ్చేసరికి ఎప్పటి నుంచో పర్సనల్ గా నేను మా వైఫ్ కలిపి ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. ఈసారి 2024లో ఫస్ట్ టైం ఫ్యామిలీతోని గోవా వెళ్ళాము. అది నాకు బెస్ట్ మూమెంట్ పర్సనలీ. ఇంకా ఆఫీస్ పరంగా వస్తే మా డిజిటల్ టీమ్ ప్రోగ్రెస్ బాగా జరిగింది. ముందు మీద చాలా ఇంప్రూవ్ అయింది. చాలా లైక్స్ వస్తున్నాయి, ప్లస్ మనకి రివ్యూస్ బాగా వస్తున్నాయి, క్లయింట్ టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. ఇది మన టీమ్ బిల్డప్ బాగా చేసుకున్నాం, అది బాగా జరిగింది. అట్ ద సేమ్ టైం సేల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి ముందు మీద. అదైతే బాగా నచ్చింది నాకు ఈ 2024లో. 2024లో అయితే కంప్లీట్ చేసేసాం సార్ మనం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 2025లో ఏం చేద్దాం అనుకుంటున్నాం సార్? 2025లో సేమ్ ఇలాగే డిజిటల్ టీమ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ప్లస్ మనకి ఆర్గానిక్గా రీచ్ ఎక్కువ పెంచుకుందాం అనుకుంటున్నాం. ఇంకా మన వీడియోస్ త్రూ గానే లీడ్స్ రావాలి, అలాగనమాట. ఫాలోవర్స్ కూడా అలాగే రావాలి. మనం అంత క్రియేటివ్గా చేయాలి, అలాగే మన వీడియోస్కి లైక్స్ కూడా పెరగాలి, ఫాలోవర్స్ రావాలి. చేసేద్దాం సార్. ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసేస్తున్నాం. నాకు తెలిసి సార్ 2025కి మనం ఆర్గానిక్ గ్రోత్ 50% పైనే చేస్తాం మనమైతే. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కైనా ఆల్మోస్ట్ మనకి అనలిటిక్స్ చూస్తున్నాం కాబట్టి 2025లో ఆర్గానిక్గా మనం ఖచ్చితంగా జనరేట్ చేస్తాం. నా విషయానికి వచ్చేళ్ళకే 2025లో నా పర్సనల్గా వచ్చేళ్ళకే నేను కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్గా కొంచెం సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. నాకైతే హోప్ ఉంది సార్. నేను ఆర్కే స్కెచ్ వుడ్లో ఉన్నాను, నేనైతే ఉన్నాను కాబట్టి నాకు ఆ డెఫినెట్ కాన్ఫిడెన్స్ రెండు ఉన్నాయి. ఇంకా మన ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చేళ్ళకే మెయిన్లీ మన టీం బాగుండాలి, అందులోనూ మన బాండింగ్ చాలా బాగుండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉంది అనుకోండి. అలానే మనకి మీరు ఏదైతే చెప్పారో డిజిటల్ మార్కెటింగ్ నుంచి అయినా, సోషల్ మీడియా అయినా, మనం ఈసారి SEO నుంచి కూడా మనం లీడ్స్ అన్ని జనరేట్ చేయాలి. ప్లస్ అందరి టీములతో మనం కోలాబరేట్ అయి ఉండాలి. బికాస్ ఆఫ్ వాళ్ళే కదా సార్ మనకి సేల్స్. ఎప్పుడైనా మనం సేల్స్ ఇంకా మార్కెటింగ్ కొలాబరేషన్ లో వర్క్ మనకి గ్రోత్ ఉంటుంది, కంపెనీ కూడా బాగుంటుంది. మెయిన్ గా అది ఒకటే కోరుకోవాలి సార్ మనం. సేల్స్ టీమ్ తో బాగా కోఆర్డినేషన్ ఉంది, వాళ్ళు బాగా మనకి సపోర్ట్ చేస్తారు. మెయిన్లీ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకా పేర్లు చెప్దామా సార్? నేమ్లీ చెప్పక్కర్లేదు, అందరూ బాగా చెప్తున్నారు, అందరూ కోఆర్డినేట్ చేస్తారు, బాగా చెప్తున్నారు. ఓకే. ఇంకా అలానే మనకి సేల్స్ టీమ్ ఎలానో, లాజిస్టిక్ టీమ్స్ అలాగనే అకౌంట్స్ టీమ్, శాలరీ ఇచ్చేది వాళ్ళే కదా సార్, మనం వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకోవాలి కొంచెం. కంపల్సరీ. అందుకని ఈసారి 2025తో మనం ఆల్ టీమ్స్తో ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అందరితోనూ మన ఫ్రెండ్షిప్ని ఇలానే కంటిన్యూ చేస్తూ, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ, ఆర్కే స్కెచ్ వుడ్ అనేది ఒక స్టాండర్డ్ కంపెనీ బ్రాండ్. ఎలా అంటే పుష్ప డైలాగ్ చెప్తాడు చూడండి సార్, పుష్ప అంటే ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అన్నట్టు. మనం అలాగే సార్, పుష్ప అంటే హైదరాబాద్ ఒకటే కాదు, సౌత్ ఇండియా మారిపోతుంది ఇంటీరియర్ డిజైన్ కి, ప్రొడక్ట్స్ కి అన్నట్టు చెప్దాం సార్. మనం మనం చేసి ఈ 2025కి న్యూ రెవల్యూషన్ ఏంటంటే టాప్ చేయడం ఒకటే. 2024లో ఏంటి సార్ డైలాగు? 2024లో తగ్గేదేలే, 2025లో అస్సలు తగ్గేదే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే సార్, విషయం చెప్పండి. ఓకే, క్వాంటమ్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2000 ఇప్పట్లో ఈ వీడియో ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కే సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. స్పెషల్ థ్యాంక్స్ ఈ వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వడానికి. దాంతోపాటు మన అందరి టీమ్స్, టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ పేరు పేరున మేము థ్యాంక్స్ చెప్తున్నాము, మాకు ఈ వీడియో చేయడానికి సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. థ్యాంక్ యూ.